మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. ఒకటి 2 3 శక్తి, ఈ 3 స్టోన్స్ ని ఇదే డిస్టెన్స్ లో ఆ గ్లాస్ లోకి గురి చూసి వెయ్యాలి. ఆ గ్లాస్ లో పడిందనుకో డెఫినెట్ గా నువ్వు అనుకున్నది అవుతుంది. ఆ నమ్మకం ఏర్పరచుకుని కాన్ఫిడెన్స్ గా ఉండాలి. అది పక్కకి పడిందనుకో పని కాదు అని తేలుతుంది. దాన్ని బట్టి పనవ్వడానికి ఏ ప్రయత్నం చెయ్యాలి అని స్ట్రాంగ్ గా ఆలోచించి డెసిషన్ తీసుకొని స్టెప్ వెయ్యాలి. ఓకేనా? ఇదేదో బాగుంది. నాకేదైనా వర్క్ మీద డౌట్ వచ్చినప్పుడు ఇలాగే నేను కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటూ ఉంటాను. అవునా? అవును. అయితే నేను ట్రై చేస్తాను. ఆ శక్తి, నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో. నీ పని అవుతుందన్న నమ్మకంతో ఆ గ్లాస్ లో వేయడానికి ప్రయత్నించు. పడిందా 100% నువ్వు గెలిచినట్టు. అయ్యో, అసలే నేను టెన్షన్ పడుతుంటే ఇది గ్లాస్ లో పడకుండా ఇంకా టెన్షన్ పెంచుతోంది. ఈ గేమ్ లేకముందు ఎంత టెన్షన్ పడ్డా కాన్ఫిడెన్స్ అన్నా ఉండేది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ కూడా పోయింది. హే, లేనిపోనివని పెట్టి అనవసరమైన అనుమానాలన్నీ కలిగిస్తున్నావు. హోల్డెన్. మొదటి ఆట ఎవరైనా దేవుడికిస్తారు కాబట్టి మొదటిది దేవుడికి వదిలేద్దాం. రెండోది ట్రై చెయ్యి. ఈసారి తప్పకుండా నువ్వు అనుకున్నదే అవుతుంది. మళ్ళీ మిస్ అయిందేంటి? మొదటిది దేవుడు కన్నావు, రెండోది కూడా దేవుడికేనా? శక్తి, తొందరపడి నోరు పారేసుకోకు. ఏదైనా మూడోసారి ముత్యం అంటారు కదా, ఈసారి వెయ్యి. గెలిచాను. తప్పకుండా నేను సక్సెస్ అవుతాను. సౌమ్య, గెలిచాను. సక్సెస్. నువ్వేంటి, నేను ఇంత హ్యాపీగా ఉంటే నువ్వు మొహం మార్చుకున్నావేంటి? మరేం లేదు శక్తి. నువ్వు వేసే ముందు నేను మనసులో పడకపోతే శక్తి సక్సెస్ అవుతుంది, పడితే శక్తి ఫెయిల్ అవుతుంది అనుకున్నాను. కానీ అది రివర్స్ అయింది. అందుకే నా మొహం మాడిపోయింది. ఏమే, నన్ను ముచ్చావు అని మూడోసారి వేయించి నువ్వు మనసులో మొదలష్టపు కోరికలు కోరుకున్నావా? గ్లాస్ లో పడిందని నేను సంతోషపడుతుంటే నువ్వు మనసులో రివర్స్ అనుకొని ఇప్పుడు వాళ్ళ పెళ్లి కాదంటావా? నేననడం కాదు, ఈ గేమ్ లో వచ్చిన రిజల్ట్ గురించి బాధపడుతున్నాను. పిచ్చి కూతలు కూయటం నీకు బాగా అలవాటైంది. నిన్నిలా కాదే గొంతు పిసికి చంపేయాలి. శక్తి వదులు. అబ్బా, ఎండ బాగున్నట్టుందే. ధరణి, ఇది పెట్టుకో. బండి నడిపేవాడివి నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి కానీ నన్ను పెట్టుకోమంటావేంటి ధీరజ్? నేనేమైనా బైక్ డ్రైవ్ చేస్తానా? బైక్ డ్రైవ్ చేసేది నేనే. నువ్వు ఎండగా ఉందన్నావు కదా, ఎండ తగిలి నీకు మళ్ళీ తలనొప్పొస్తే అందుకే ఈ హెల్మెట్ నువ్వు పెట్టుకో. ధీరజ్, ఏమైందో తెలీదు కానీ ఈ రోజు నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు. ఇక్కడ నుంచి మా ఇంటికి మాక్సిమం 15 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఈలోపే ఎండ తగిలి నాకు తలనొప్పి వచ్చి నా తల ముక్కలైపోతుందంటావా? అవుతుందా అవ్వదా, తలనొప్పి వస్తుందా రాదా అనేది నెక్స్ట్ ధరణి. రాకుండా జాగ్రత్త పడ్డం మనకి ఫస్ట్ కదా. నువ్వు ముందు ఇది పెట్టుకో ప్లీజ్. నేను పెట్టుకోను. ధరణి, నువ్వు హెల్మెట్ పెట్టుకోవాల్సిందే, ప్లీజ్ పెట్టుకో.
పెట్టుకోను. డ్రైవింగ్ చేసేవాడివి నువ్వు పెట్టుకోవడమే బెటర్. ఏం పర్లేదు ధరణి, నేను కేర్ఫుల్ గానే నడుపుతాను. నువ్వే పెట్టుకో. ఎండ తగిలితే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్లీజ్ పెట్టుకో. ఈ కాసేపట్లో నాకేం తగలదు. నువ్వే పెట్టుకో. లేదు ధరణి, నువ్వే పెట్టుకో. నువ్వే పెట్టుకో. ప్లీజ్ ధరణి, చెప్తున్నా కదా, నువ్వు పెట్టుకో. లేదు ధీరజ్, నువ్వే పెట్టుకో. ఎండ తగులుతుంది కదా, నువ్వు పెట్టుకో. లేదు ధీరజ్. ధరణి, నువ్వు పెట్టుకో. ప్లీజ్ ధీరజ్, నువ్వు పెట్టుకో. ప్లీజ్ నా మాట విను, పెట్టుకో. ధీరజ్, పట్టించుకోకపోతే అదే పనిగా మధు విషయమే ఆలోచిస్తూ ఉంటుంది. డైవర్ట్ చేయడం బెటర్. జనని, ధరణికి ఏమైనా కాల్ చేసావా? తనకిప్పుడు ఎలా ఉందో కనుక్కున్నావా? ధర్మంగా నేను చేయాల్సింది చేశాను. చాలాసార్లు ట్రై చేశాను, కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. తను నా మీద కోపంగా ఉన్నట్టుంది. సరే, అయితే మనమే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ధరణిని చూద్దాం. నాకు తనని చూడాలనిపిస్తుంది. అలాగే తన హెల్త్ కండిషన్ కూడా చెక్ చేసినట్టుంటుంది. నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు వెళ్దామంటే వెళ్దాం. మనం ఇప్పుడు ధరణి ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు గుణ. అదేంటి? ధరణి హ్యాపీగా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అలా ఎలా చెప్తున్నావు? ఒక్కసారి అటు చూడు. ఈ ధీరజ్ గాడికి కొంచెమైనా బుద్ధుందా? ధరణి హెల్త్ బాగోలేదు, తను రెస్ట్ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా అన్నీ తెలుసు కూడా మళ్ళీ ధరణిని రోడ్ల మీద తిప్పుతున్నాడేంటి? వాళ్ళకి వేరే వాళ్ళు ఎటుపోతే ఏంటి? వాళ్ళు మాత్రం బాగుండాలి. వాళ్ళు దేవుడినైనా సరే మమ్మల్ని మాత్రం బాగుండేలా చూడు స్వామి అని మొక్కుకునే రకాలు. ఆ తల్లి కొడుకులు పైకి ధరణి గురించి కేరింగ్ గా మాట్లాడతారు, కానీ లోపల మాత్రం ధరణి ఎటుపోతే మాకేంటి, దాని ఆరోగ్యం ఏమైపోతే మాకేంటి అని అనుకునే రకాలు. అక్క అక్క అని నువ్వు ఆరాట పడతావు, కానీ మీ అక్కకి ఎవరి మీద ఆరాటం లేదు. ఎవరిని మనస్ఫూర్తిగా ప్రేమించదు. తనకి తన స్వార్థం ముఖ్యం, తన కొడుకు క్షేమం మాత్రమే ముఖ్యం. డబ్బు 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 కోసం ఎవరినైనా విడదీస్తుంది, ఎంత అగాధమైనా సృష్టిస్తుంది, ఎంత తప్పుడు పనికైనా సిద్ధపడుతుంది. అసలు మన మధ్య ఈ పొరపచాలకి కారణం నీ అక్కే. ఇప్పుడు ధరణి నీ కూతురని తెలిసి ఆస్తి కోసం గాలం వేస్తుంది. అభం శుభం తెలియని ధరణిని ఆమె కొడుకు పిచ్చిలో పడేలా చేసుకుంది. ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా, ఎప్పుడెప్పుడు ఆస్తి దక్కించుకున్నామా అన్న ఆలోచనలోనే పెళ్లికి తొందరపడుతుంది. మా ప్రయత్నంగా పెళ్లి కాకుండా ఆపాలని చూస్తే మా మీద కారాలు మిరియాలు నూరిపోస్తుంది. ఆ ధరణికి ఎంత నెగటివ్గా చెప్పాలో అంత నెగటివ్గా చెప్పింది. ధరణి నన్ను చూస్తేనే గుడ్లురుముతుంది, అసహించుకుంటుంది, ఎదురు పడితేనే తల తిప్పుకునేలా తయారు చేసింది. కన్ను కొడుకుని కట్టుకున్న వాణ్ణి ఎడబాపింది. ఈరోజు కన్ను కూతుర్ని దూరం చెయ్యాలని చెప్పి చూస్తుంది.